హైదరాబాద్లో ట్రాఫిక్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ జర్నీగా పేరొందిన మెట్రో ప్రయాణం ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఇంత ఆదరణ పొందిన మెట్రో రైలు ప్రయాణం మాత్రం కాస్ట్లీ అయింది. L&T మెట్రో సంస్థ టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మెట్రో టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే ఫ్రీ పార్కింగ్ ఎత్తేయటం, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెట్రో అమలు చేయకపోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ మెట్రోలో పెంచిన టికెట్ ధరలను అమలు చేస్తోంది L&T సంస్థ. కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలు పెంచగా గరిష్ట ధర 60 నుండి 70 రూపాయలకు పెంచారు. ఆన్లైన్లో పెరిగిన ఛార్జీలు అప్డేట్ కాకపోవడంతో ఫిజికల్ టికెట్స్ కొనుగోలు చేశారు ప్రయాణికులు. పెంచిన ధరలను తగ్గించాలని లేదా ఆఫర్లను అందించాలని మెట్రో అధికారులను కోరుతున్నారు ప్రయాణికులు. న్యూ మార్కెట్ నుంచి అమీర్పేటకి వస్తానండి. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. ట్రావెలింగ్ మనకు ట్రాఫిక్ కష్టం ఉంటాయి కాబట్టి మెట్రోకి వస్తాం. బట్ ఇక్కడ ముందు నాకు 40 అవుతుండే, ఇప్పుడు 50 అయ్యింది. అంటే 10 రూపీస్ పెంచారండి. ఇన్ కేస్ రోడ్లో వస్తే మనం బైక్ పైన రావాల్సి వస్తుంది. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బైక్లో వస్తే కంపేర్ చేస్తే మెట్రో కంపేర్ చేస్తే బైక్లో తక్కువ అవుతుంది. నార్మల్గా మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 60 రూపీస్లో అయిపోతుంది. 60 to 70 రూపీస్లో బైక్లో అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. 10% డిస్కౌంట్ అనేది కూడా నైట్ వస్తుండే, అది కూడా తీసేశారు. ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చేసి మన ట్రాఫిక్ జామ్ కోసమే తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కన్సెషన్ ఆర్ఎల్స్ ఇట్లా మనకు బస్ పాస్ ఎట్లా ఉంటుందో సో 1 month బస్ పాస్ లాగా అట్లా 1 month ట్రైన్ పాస్ అట్లా తీసుకుంటే కొంచెం నార్మల్ పబ్లిక్కి కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. హైదరాబాద్లో మోడర్న్ ట్రాన్స్పోర్ట్ గా మెట్రో ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. 2017 నుంచి నిర్విరామంగా సేవలు అందిస్తోంది. రోజు 56 రైళ్లు 1200 ట్రిప్స్ వేస్తున్నాయి. కోవిడ్ టైంలో మెట్రోకు ప్రయాణికుల తాకిడి తగ్గి నష్టాల్లోకి వెళ్లింది. మెట్రో రైళ్లు 2002 కేంద్ర చట్టం ప్రకారం ఛార్జీలను సవరించే వీలుండడంతో ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుతో మెట్రో టికెట్ ధరలను పెంచింది L&T. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. మహాలక్ష్మి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడంతో మెట్రో ఆదాయంపై ప్రభావం పడుతోందంటోంది L&T సంస్థ. రోజుకు ₹1 కోటి పైగా నష్టాలతో మెట్రో నడుపుతున్నామని చెప్పారు. పెరిగిన టికెట్ రేట్లతో 150 నుంచి 200 కోట్ల ఆదాయం రాబట్టాలనుకుంటోంది L&T మెట్రో సంస్థ. దిల్షుక్ నుంచి వస్తున్నాం. 50 రూపీస్ తీసుకున్నారు అమీర్పేట్కి. మాకు దిల్షుక్ నగర్ నుంచి అమీర్పేట్ 45 రూపీస్ అయింది. దిల్షుక్ నగర్ నుంచి అమీర్పేట్కి. మా ఫ్రెండ్ మూసారాంబాగ్లో ఎక్కితే అమీర్పేట్కి 50 తీసుకున్నారు. స్టేషన్ చేంజ్ మా తర్వాత తన స్టేషన్ ఉన్న తనకే ఎక్కువ తీసుకున్నారు, మాకు తక్కువ తీసుకున్నారు. మియాపూర్ వరకు 55 or 60 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే ఎక్కువనే చేశారు. లైక్ ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది. అంటే మాకు ఈజీగా ఉండేది ట్రావెలింగ్ పర్పస్కి, ఇప్పుడు ఇది కూడా ఎక్కువ చేసేసారు. ఇప్పుడు బస్సులో అయితే మేము ట్రావెల్ చేయలేము, ఇంకా ఆటో కూడా ట్రావెలింగ్స్ ఎక్కువనే ఉన్నాయి. మెట్రో కూడా ఇప్పుడు ట్రావెలింగ్ చేశారు కాబట్టి ఇక చూడాలి. గ్రేటర్ పరిధిలో 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో మెట్రో సేవలు నడుస్తున్నాయి. మియాపూర్ టు ఎల్బీ నగర్ 27 కిలోమీటర్లు, నాగోల్ నుంచి రాయదుర్గం 24 కిలోమీటర్లు, జేబీఎస్ టు ఎంజీబీఎస్ కు 10 కిలోమీటర్లలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అయితే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. మెట్రో మంత్లీ పాస్ డిస్కౌంట్స్ ను అందించాలని కోరుతున్నారు. ఇప్పటికే మెట్రో స్టేషన్స్ వద్ద పార్కింగ్ సదుపాయాలు లేవని, ఒకవేళ పార్కింగ్ ఉంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. 10 నుంచి 60 రూపాయల వరకు పార్కింగ్ ఛార్జీలు పెరిగాయంటున్నారు ప్రయాణికులు. పేమెంట్ వన్ వేనా రిటర్న్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ లింక్ మనకు వాట్సాప్కి వస్తుంది. మళ్ళీ వాట్సాప్ మీద పే నౌ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఫోన్పేలో గూగుల్ పేలో ఓపెన్ అవుతుంది. అక్కడ పే చేసిన తర్వాత మళ్ళీ టికెట్ వాట్సాప్లో వచ్చింది. సో ఈరోజు దాదాపు నాకు మోర్ దాన్ 7 minutes అయితే పడింది ఒక టికెట్ బుక్ చేయడానికి. బట్ ఐ డోంట్ నో సడన్లీ వాట్ చేంజ్ దే హావ్. 2 ways అయితే 20 అట్లా ఛార్జ్ చేస్తున్నారండి. నేను ఫిజికల్ టికెట్ తీసుకున్నా, సో లైన్ కొంచెం హెవీగా ఉంది. తగ్గిస్తే కొంచెం నార్మల్ పీపుల్కి బెటర్గా ఉంటుంది. ఛార్జ్ మొత్తం ఫుల్ అప్లికబుల్ అవుతుంది. తగ్గిస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది కదా, బస్ అంటే క్యాచ్ చేయాలి, వెళ్ళాలంటే కష్టం అవుతుంది. మెట్రో అయితే 10 minutes వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే వీళ్ళు కొంచెం తగ్గిస్తారని అనుకుంటాం. అదే రేట్స్ పెరిగాయి, కొంచెం పబ్లిక్ ఇబ్బంది. ఇంకా ఫోన్పేలో కూడా అప్డేట్ ఏం చేయలేదు వాళ్ళు. ఇంకా మెట్రో కోచ్లను పెంచాలని, వాష్రూమ్స్ ను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. అయితే పెరిగిన మెట్రో టికెట్ ధరల ప్రభావం డైలీ రైడర్షిప్ పై పడే అవకాశం ఉందంటున్నారు సిటీ పబ్లిక్.